గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, ఇంట్లో శుభకార్యాలు జరగాలని, కోరుకున్న సమస్త కోరికలు నెరవేరాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి ఉగాది తర్వాత ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే చిన్న ముఖ్య గమనిక ఏమిటంటే కనుక నేను ఈ యొక్క ఆదాయ వ్యయాల గురించి, రాజపూజ్య అవమానాల గురించి చెబుతాను. వాటిల్లో చాలామందికి అనుమానాలు వస్తూ ఉంటాయి కాబట్టి వాటి గురించి ముందుగా నివృత్తి చేస్తాను. అది అర్థం చేసుకున్నట్లయితే మీకు చాలా సులువుగా అర్థమవుతాయి. అయితే ప్రతి సంవత్సరం చెబుతూనే ఉంటాను, కానీ కొత్తగా వినే వాళ్ళ కోసం మళ్ళీ చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు ఆదాయం 6, వ్యయం 12 అన్నాం అనుకోండి. గురుగారు ₹6 సంపాదించి ₹12 ఎలా ఖర్చు పెడతామండి అని అనుమానాలు వస్తుంటాయి కొంతమందికి. అయితే ₹6 ఈ సంపాదన ఉన్నా మిగతా ₹6 బయట నుంచి అప్పు తెచ్చుకుని ఖర్చు పెడతావు అని అర్థం చేసుకోవాలి. అంటే ఏదో ఇల్లు కట్టడమో, లేదా వ్యాపారం పెట్టడమో, వాహనం కొనడమో, ఏదైనా సరే పెద్ద ప్రాపర్టీస్ కొనడమో చేస్తారు అని అర్థం చేసుకోవాలి. ఇక రాజపూజ్యం 3, అవమానం 6 అన్నాం అనుకోండి. ముగ్గురు తిట్టి ముగ్గురు మెచ్చుకుని 6 తిడతారా అని అర్థం కాదు. అంటే ముగ్గురు మనం ఎదుగుతుంటే సంతోషించే వాళ్ళు ఉంటే, 6 మనం ఎదుగుతుంటే ఓరవలేని వాళ్ళు ఉన్నారు, లేదా ఈర్ష్య, ద్వేషం, అసూయతో పాడు చేద్దాం అనుకునే వాళ్ళు శత్రువులు ఉంటారని అర్థం చేసుకోవాలి. కాబట్టి ద్వాదశ రాశుల వారు కూడా ఆదాయ వ్యయాల, రాజపూజ అవమానాలు ఈ రకంగా అర్థం చేసుకుంటారని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. సింహరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఎవరెవరు ఈ సింహరాశిలోకి వస్తారయ్యా అన్నట్లయితే కనుక మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు కూడా సింహరాశిలోకి వస్తారు. అయితే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక మ, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే ఈ అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా సింహరాశి అవుతుంది. కాబట్టి సింహరాశిని చూసుకోండి. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5గా కనపడుతుంది. ఖర్చు ఆదాయము తక్కువగానే కనపడుతుంది, ఖర్చు కూడా సమానంగా కనపడుతుంది. కాబట్టి డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం అంతా కూడా రుణబాధలు, ఆర్థిక ఇబ్బందులు, మెంటల్ టెన్షన్లు, మానసిక ఒత్తిడి ఎక్కువగా కనపడుతుంది. అలాగే రాజపూజ్యం 7, అవమానం ఏమో 7గా కనపడుతుంది. అంటే మిమ్మల్ని మెచ్చుకునేవారు ఎక్కువగానే ఉన్నారు, అలాగే అవమానించేవారు, తిట్టేవారు, అవహేళన చేసేవారు, అలాగే శత్రువులు కూడా పెరుగుతున్నారు. కాబట్టి ప్రతి వ్యక్తితోటి కూడా జాగ్రత్తగా మెలగడం, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం, కుటుంబంలో కూడా జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవడం మంచిది. అయితే గోచారం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా ఏకాదశ స్థానంలో ఉంటాడు. మళ్ళీ జూన్ 2వ తారీఖు నుండి వ్యయ స్థానంలో సంచారం చేస్తాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ స్థానంలో సంచరిస్తాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా అష్టమ ద్వితీయ స్థానంలో ఉండి డిసెంబర్ 6వ తారీఖు నుండి సప్తమ జన్మస్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ కారణంగా ఏ రకంగా ఉండబోతుంది ఈ సంవత్సరం అన్నట్లయితే కనుక చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే అష్టమ శని ఎక్కువ ప్రభావం చూపించడం వల్ల కొంచెం ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలంగా కనపడుతోంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేయండి, ఎవరిని నమ్మకండి, డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోండి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి, పనులు జాప్యమవుతూ ఉంటే కంగారు పడకండి, ఓర్పు సహనం వహించండి, కోపతాప ఆవేశాలకి ఈ సంవత్సరం దూరంగా ఉండాలి. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగస్తులకి అనవసరమైనటువంటి మాట పట్టింపుల వల్ల, ఉద్యోగాలలో బద్ధకము, లేజినెస్ వల్ల ఉద్యోగాలు పోయే ప్రమాదాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఉద్యోగాలు చేసే చోట శ్రద్ధ పెట్టలేకపోవడము, అనుకున్నంత కెరీర్ గ్రోత్ లేకపోవడము, కష్టపడినా ఫలితం రాకపోవడము, లేదా మెంటల్ టెన్షన్లు, ఒత్తిడితో కూడుకున్నటువంటి ఉద్యోగాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా అనేక రకాల కారణాల చేత ఉద్యోగ భంగాలు, ఉద్యోగంలో మార్పులు, అనవసరమైనటువంటి ప్రదేశాలకి స్థాన బదిలీలు, స్థాన మార్పులు, ఇష్టం లేనటువంటి ప్రాంతాలకి బదిలీలు కనపడుతున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇక నిరుద్యోగులకి అతి కష్టం మీద క్లిష్టంగానూ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి తప్ప విశేషమైన ఉద్యోగ అవకాశాలు అయితే కనపడటం లేదు. బాగా ఎక్కువగా శ్రమ పడవలసిన అవసరం కనపడుతోందని చెప్పొచ్చు. వచ్చినా కూడా సరైన కంపెనీలో మీరు అనుకున్న జీతాలు రాని ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఈ సంవత్సరం. ఇక విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా కొంచెం కష్టాలు, క్లిష్టంగా పరిస్థితి కనపడుతోందని చెప్పొచ్చు. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి సమయంలో కొంచెం ఓర్పు సహనం వహించండి. ఆలస్యంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ సంవత్సరం. ఇక గవర్నమెంట్ ఉద్యోగం కోసం మాత్రమే కావాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ చదువుకుంటూ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు అంతంత మాత్రంగా కనపడుతున్నాయి. జాతక పరిశీలన చేయించుకునే ప్రయత్నం చేయాలి. చేసుకుని ఏదైనా దోషాలంటే వాటికి బలాలు పెంచుకుని అప్పుడు పరిశీలన చేసినట్లయితే అప్పుడు మీకు ఉద్యోగ అవకాశాలు ఈజీగా వస్తాయనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక విద్యార్థులందరికీ కూడా చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది, చదవాలని తపన పెరుగుతుంది. కానీ డిస్టర్బెన్స్లు ఎక్కువగా కనపడుతున్నాయి. ఏదో ఒక కారణంగా ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేయడమో, లేకపోతే మనసు చదువు మీద లగ్నం అవ్వలేకపోవడము, అలాగే కాన్సన్ట్రేషన్ నిలబడలేకపోవడము, ప్రేమ వ్యవహారాలు, సెల్ ఫోన్లు, గేమ్స్, సోషల్ మీడియాల ప్రభావము,
వీటి ప్రభావం చదువును పాడు చేస్తోంది, మీకు చదవాలన్నా కూడా. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. ఇక వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపార పరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. ఆచితూచి వ్యాపారాలు చేసుకోవాలి. ఈ సంవత్సరం రుణ బాధలు బాగా కనపడుతున్నాయి. ఎవరికైనా అప్పులు ఇచ్చినా అల్లులు ఇచ్చినా తిరిగి వచ్చే ఆ పరిస్థితి కనపడాలి. కాబట్టి ఆర్థికంగా చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవాల్సిన అవసరం వ్యాపారస్తులకు కనపడుతోంది. ఇక వ్యవసాయదారులకి ఈ సంవత్సరం విపరీతంగా కష్టపడతారు. బాగా పంటలు చేతికొచ్చే సమయంలో వాతావరణం దెబ్బతినడం కానీ, లేదా పంటకు తగ్గ సరైనటువంటి గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల కానీ, సరైనటువంటి మార్కెటింగ్ వ్యవహారం లేకపోవడం కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి మీ పంటని మీరే ఆ మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే టెక్నాలజీని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. వ్యవసాయదారులు మీకు లాభం ఉంటుంది. ఈ సంవత్సరం కళాకారులకి అనుకోని వివాదాల్లో ఇరుక్కోవడం కానీ, ఆవలసిన అవకాశాలు చేజారడం కానీ, ఆర్థిక ధన నష్టము, లేదా అనుకున్నంత సక్సెస్లు మీరు తీసేటటువంటి సినిమాల్లో కానీ, లేకపోతే కనుక వెబ్ సిరీస్లు, లేకపోతే సీరియల్, లేదా ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా చేసేటటువంటి కళాకారులందరికీ కూడా గ్రోత్ తక్కువగా కనపడుతుందని చెప్పచ్చు. రాజకీయ నాయకులకి ప్రజా వ్యతిరేకత పెరగడము, నిందారోపణలు, చేయని తప్పక నిందలు, పోలీస్ కేసులు, కోర్టు కేసులు లాంటివి ఇరుక్కోవడము, నోటీసులు ఎక్కువగా వస్తూ ఉండడము, అనేక రకాల సమస్యలు ఇరుక్కునే పరిస్థితులు, వాటి వల్ల రాజకీయపరమైన భవిష్యత్తులో దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్కాముల్లోనూ ఇరుక్కునే పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ముఖ్యంగా పై నాయకత్వం మీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ప్రత్యర్థులు ఏదో రకంగా మిమ్మల్ని దెబ్బతీస్తారు. జాగ్రత్త. భార్యాభర్తల మధ్య చికాకులు, గొడవలు, మనస్పర్ధలు, చిన్న దానికి పెద్ద పెద్ద గొడవలకు దారితీసే పరిణామాలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయండి భార్యాభర్తలు ఇద్దరు కూడా. అలాగే ప్రేమికుల మధ్య కూడా అనుకోని వివాదాలు, మనస్తాపము, కలయికల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రేమికులు చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలోనూ, ప్రతి వ్యవహారంలోనూ జాగ్రత్త తీసుకోవాలి. బయట కలవడాలు మాత్రం మంచిది కాదు. అలాగే మీ ప్రేమ విషయాన్ని ఖచ్చితంగా ఇంట్లో తెలియజేయండి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు పెళ్ళిళ్ళు చేసుకోవడం మాత్రం మంచిది కాదు. అలాగే పెద్దవాళ్ళు అంగీకరించకపోయినా ఎదురు చూసి ప్రయత్నం చేయండి తప్ప తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లయితే భవిష్యత్తులో దెబ్బతింటారు. అలాగే మీ మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మిస్అండర్స్టాండింగ్లు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అనుమానపు ఆలోచన తగ్గించుకోండి. ఇక వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా వివాహపరంగా ఏదో రకమైనటువంటి సమస్య తలెత్తడం, జాతకాలు కుదరకపోవడమో, సరైన సంబంధాలు రాకపోవడమో, లేదా ఇష్టమైన వాళ్ళతో వివాహం చెడిపోవడమో, బ్రేక్ జరగడమో, లేకపోతే వాయిదాలు పడిపోతూ ఉండడమో, అవుతుంది అన్నది వెనక్కి వెళ్ళిపోతుండడమో, ఇలాంటివి కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఈ సంవత్సరం సంతాన ప్రయత్నాల కోసం చేసే వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కానీ ట్రీట్మెంట్లు చేసుకునే వాళ్ళు, లేదా ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేసుకునే వాళ్ళు మాత్రం జాతకాలు చూపించుకునే ప్రయత్నం చేయండి. లేదా జాతకంలో ఏదైనా సరే కుజుదోషమో, లేకపోతే సంతానానికి సంబంధించి పితృశాపాలో, సర్పశాపాలో, గురుడికి సంబంధించి బలం లేకపోవడమో, కుజుడికి సంబంధించి బలం లేకపోవడం, ఇలాగా అనేక కారణాల వల్ల సంతానంలో ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి పరిశీలన చేయించుకోండి. జాతకం మమ్మల్ని సంప్రదిస్తే మేము డేట్ ఆఫ్ బర్త్లు మాకు ఇస్తే మేము చూస్తాం. జాతకం చూసి ఏ లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు యోగిస్తున్నాయో, ఏ గ్రహం అనుకూలంగా ఉందో చెబుతాం. లేదా ఏదైనా దోషంగా ఉంటే వాటి పరిహారాలు కూడా చేయిస్తాం. కాబట్టి తద్వారా మీకు భవిష్యత్తులో ఈ సమస్యలు ఏవి రాకుండా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒకసారి జాతకం పరిశీలన చేయించుకోవడం మాత్రం ఉత్తమం. ఇక విదేశాలు ప్రయాణం చేయాలనుకునే వారికి ఈ సంవత్సరం గడ్డుకాలంగా కనపడుతుంది. పెద్దగా అవకాశాలు రావటం లేదు. వచ్చిన అవకాశాలు కూడా సద్వినియోగపరచుకోలేని పరిస్థితి. వెళ్ళిన తర్వాత కూడా అక్కడ విదేశాల్లో ఇబ్బందులు పడే పరిస్థితి, ఉద్యోగపరమైన సమస్యలు కనపడతాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఇక నూతన గృహం కట్టాలనుకున్న, కొనాలనుకున్న ఈ సంవత్సరం చక్కని యోగకాలము. ప్రభుత్వ గృహ పథకాలు పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాకపోతే అధికంగా డబ్బులు వెచ్చించవలసిన పరిస్థితులు, పనులలో జాప్యము, లేదా ఏదైనా పర్మిషన్లు తీసుకునే సమయంలో ఇబ్బందులు, ఆటంకాలు, లేదా కొంచెం అనేక రకాల కారణాల చేత నలిగిపోవడము, మానసిక ఒత్తిడి కనపడుతుందని చెప్పొచ్చు. ఈ సంవత్సరం భూ క్రయ విక్రయాల్లో నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి భూములు కొనేటప్పుడు, కొనేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ జాగ్రత్తగా చేయించుకోండి. లేదా తక్కువ ఖరీదు భూములు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం ఎందులోనైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు, లేదా షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు జాతక పరిశీలన చేయించుకోండి. అలాగే బంగారం ఎందు కానీ, వెండి ఎందు కానీ, లేదా ముఖ్యంగా వ్యాపారాలు ఎందు కానీ పెట్టే పెట్టుబడులు లాభిస్తాయి. భూములు ఎందు పెట్టే పెట్టుబడులు, గృహాలు ఎందు పెట్టే పెట్టుబడులు కూడా మీకు లాభిస్తాయి. కాబట్టి వాటి ఎందు పెట్టుకోవడంలో తప్పేవి కాదు. ఇక కోర్టు వివాదాలు కానీ, లేదా అనేక రకాల ఆస్తి వివాదాలు కానీ, లేదా కుటుంబ వివాదాలు కానీ ఈ సంవత్సరం ఆలస్యంగా పరిష్కారం అవుతాయి. ఓర్పు సహనంతో ప్రయత్నం చేయండి. ఆవేశానికి పోకండి. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. ఈ సంవత్సరం ఆరోగ్యం విషయంలోనే మాత్రం చాలా ఎక్కువ ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రతి వ్యక్తికి ఏదో రకమైన అనారోగ్య సమస్య, ఏదో రకమైనటువంటి మెంటల్ టెన్షన్, మానసిక ఒత్తిడి, నిద్ర పట్టకపోవడము, లేదా సమయానికి తినకపోవడం, బయట ఫుడ్లు పడకపోవడము, ఇలా అనేక కారణాల చేత ఆరోగ్యం పాడయ్యి చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి టీ, కాఫీ లాంటివి కూడా తగ్గించే ప్రయత్నం చేయండి. అలాగే రాత్రి ఫోన్లు చూడడం మానేయండి. నిద్ర మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. మెడిటేషను, యోగా, ధ్యానము, లేదా వ్యాయామం, ఎక్సర్సైజ్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఇక అప్పులు తీసుకోవడం ఈ సంవత్సరం అస్సలు మంచిది కాదు. రుణబాధల యొక్క ప్రభావం బాగా కనపడుతుంది. ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, అనేక కారణాల చేత రుణాలు తిరిగి కట్టలేకపోవడము, ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల యొక్క సమస్యలు, వీటి వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇక వాహనాలు నడిపేటప్పుడు, వాహనాలు వ్యవహారం చేసేటప్పుడు జాగ్రత్త. చిన్న చిన్న ప్రమాదాలు,
వాటి వల్ల మనస్తాపం కనపడుతోంది. కొత్తగా వాహనాలు మార్చాలనుకున్న, కొనాలనుకున్న అనుకూలమైన పరిస్థితి కనపడుతుంది కాబట్టి కొనొచ్చు. కాకపోతే మీ స్థాయికి తగ్గ వాహనాలు కొనుక్కునే ప్రయత్నం చేయండి. మితిమీరిన అప్పులు మాత్రం చేయకండి. ఈ సంవత్సరం దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు, చార్ధామ్ యాత్రలు, లేకపోతే రకరకాల ప్రయాణాల కోసం ఎక్కువ తాపత్రయపడతారు. విదేశీ విహారయాత్రలు బాగా కలిసొస్తాయి. ప్రయాణాలు సంతోషంగా కాలం గడుపుతారని చెప్పొచ్చు. అలాగే కొత్త వ్యక్తుల పరిచయం, కొత్త ఐడియాలజీ, కొత్త వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు వస్తాయి మీకు. అలాగే ఈ సంవత్సరం మితిమీరిన కోరికలు పెరుగుతాయని చెప్పొచ్చు. వస్తువుల పట్ల కామ్యము, చూసిన ప్రతి ఒక్క వస్తువు కొనాలనుకోవడము, లేదా చూసిన ప్రతి వ్యక్తితోటి ఏదో రకమైన రిలేషన్ పెట్టుకోవాలనుకోవడము, శారీరక కోరికలు పెరగడము, సంపర్కాలకు సంబంధించినటువంటి అభిలాష, ఏదో ఒక సమయంలో మనసు నిగ్రహణ కోల్పోయి కొన్ని తప్పులు చేయవలసిన పరిస్థితుల్లో వివాహేతర సంబంధాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలు కూడా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం స్త్రీలకి మనోవ్యధ, మానసిక ఒత్తిడి, మెంటల్ టెన్షన్లు, కళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు, నడు నొప్పులు, మెడ నొప్పులు, లేదా రక్త సంబంధ దోషాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి. భర్తతో జాగ్రత్తగా మెలగండి. అనుకోని వివాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కుటుంబపరమైనటువంటి సమస్యలు కనపడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం చేసే ప్రతి పని యందు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అంతంత మాత్రమైన వ్యాపార లాభాలు, అంతంత మాత్రమైన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి స్త్రీలు జాగ్రత్త. పుట్టిన నుంచి ఏదో రకమైనటువంటి కలత, చికాకు, క్లేశము ప్రతిరోజు వింటూ ఉండే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 1, 4గా కనపడుతుంది. కలిసొచ్చే వారాలు ఆదివారము, సోమవారము, బుధవారము బాగా కలిసొస్తున్నాయి. కలిసొచ్చేటటువంటి రంగులు ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు మీకు బాగా కలిసొస్తుంది. అయితే ఈ సంవత్సరం మీరు చేయించుకోవాల్సినటువంటి గ్రహదోష పరిహారాలు ఏమిటంటే కనుక కుజుడికి, రాహువుకి, గురుడికి, శనికి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, అలాగే ముఖ్యంగా లక్ష్మీ గణపతి హోమము, మన్యసూక్త హోమము, సుదర్శన హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. ఈ జపాలు హోమాలు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదిస్తే మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా మేము జపాలు హోమాలు చేయించే ప్రయత్నం చేస్తాము. అలాగే ఇంట్లో మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే కనుక సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, ప్రతి ఏకాదశి రోజు లేదా ప్రతి పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ చేసుకున్నట్లయితే మీ ఇంట్లో మీకు ఈ సంవత్సరం అంతా కూడా గ్రహ దోషాలు తొలగి సమస్త కోరికలు నెరవేరుతాయి. అయితే ఇంట్లో ఈ పూజలు, హోమాలు, దీనికి సంబంధించినటువంటి ఈ వ్రతాలు, పూజలు చేసుకోవాలన్నట్లయితే కనుక దానికి సంబంధించి ఈ పూజలకు సంబంధించినటువంటి మంత్రాలతో సహా, కథతో సహా వీడియోలుగా తయారు చేసి మీకు ఆ పూజల వీడియోలు, వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు పైన ఇక్కడ ఐకార్డులు ఇవ్వడం జరుగుతుంది, లేదా ఈ వీడియోల కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇవ్వడం జరుగుతున్నాయి, పూజల లింకులు, లేదా ఈ వీడియో పూర్తి అయిపోయిన తర్వాత ఎండ్ వీడియోగా ఆ వీడియోలు మీకు రావడం జరుగుతాయి. కాబట్టి ఆ వీడియో మీద క్లిక్ చేసినట్లయితే మీకు నేను చెప్పినటువంటి సప్త శనివార వ్రతం కానీ, సంకష్ట చతుర్థి వ్రతం కానీ, సత్యనారాయణ వ్రతం కానీ, వ్రతాలన్నీ వస్తాయి. కాబట్టి ఆ వీడియోలు ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతో వీడియో చూస్తూ చక్కగా పూజ చేసుకున్నా కూడా మీకు ఈ సంవత్సరం అంతా చాలా అనుకూలంగా ఉంటుంది అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించిన సందేహాలు ఉంటే ఫోన్ చేసి తెలుసుకోవచ్చు, లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు. ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకంతో రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రం, ధనజన వశీకరణ యంత్రం ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, ఆఫీసుల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలాలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు, కోర్టు కేసులతో ఇబ్బంది పడడము, లేదా ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి మేము జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించిన అనుమానాలు ఉన్నట్లయితే
మీరు కామెంట్ రూపంలో పెట్టండి, లేదా మాకు ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాన్ని చెబుతాం. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కూడా కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.